హాయ్ అండి, వెల్కమ్ టు సల్మా టాక్స్. ఈరోజు నేను మినపవడలు చేస్తున్నానండి. దీనికోసం ముందు రోజు నైట్ మినపప్పుని నానబెట్టి ఉంచుకుంటున్నానండి. పొద్దున్నే దీన్ని ఒక జల్లి గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. అదంతా నీరంతా వడగట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఒకవేళ మార్నింగ్ టైం చేయాలనుకుంటే ఒక 5 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని దాన్ని బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకుంటూ బాగా కొట్టుకోవాలండి. దీంట్లో ఉన్న గాలి మొత్తం వెళ్ళి తేలికగా అవుతుంది. పిండి మొత్తం గట్టిగా ఉన్న పిండి వదులుగా అయిపోతుందండి ఇలా చేయడం వల్ల. ఇది బాగా ఎంత వీలైతే అంత బాగా దాన్ని మిక్స్ చేసుకోండి, కొట్టుకోండి. దాంట్లోనే కొద్దిగా ఇడ్లీ రవ్వ కూడా వేస్తున్నానండి, కరకరలాడడం కోసం. కొంచెమే, ఒక చిన్న గ్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం మళ్ళొకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇంకోసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత వేసే ముందు కూడా మళ్ళొకసారి ఇట్లా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కొద్దిగా దాంట్లో ఉల్లిపాయల్లో ఉన్న తేమ కూడా వచ్చేస్తుంది. నేను ఎక్కడా కూడా కొంచెం కూడా వాటర్ వేయలేదండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, బాగా పొగలు వెళ్ళకూడదు. కొద్దిగా పిండి తీసుకొని ఒక బౌల్లో వాటర్ చేతిని ముంచుతూ వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కొద్దిసేపు అలా కదలకుండా ఉంచిన తర్వాత దాన్ని తిప్పుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, లేదంటే లోపల ఉడకవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.